కర్మ సన్యాసయోగం 23వ శ్లోకం. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవ వేగం సయుక్త ససుఖీ నరః. యహ ఎవడు శరీర విమోక్షణాత్ శరీరమును విడుచుటకు ప్రాక్ ముందే, ఇహ ఏవ ఈ లోకమందే, కామ క్రోధోద్భవం వేగం కామము క్రోధము పుట్టిన వలన భావములనే వేగాన్ని సోడుం సహించుటకు శక్నోతి సమర్థులగుచున్నాడో స నరహ. స నరహ అంటే మనుజుడు, యుక్త యోగియు, సహ అతడు, సుఖీ సుఖవంతుడు అగును. అంటే ఎవడి ఈ శరీరాన్ని విడుచుటకు ప్రాక్ శరీర విమోక్షణాత్ ఎవడి ఈ శరీరాన్ని విడుచుటకు పూర్వమే ఈ కామక్రోధోద్భవం వేగం కామక్రోధముల వల్ల వచ్చిన భావముల వల్ల వచ్చిన వేగాన్ని యస్సోడం సహిస్తున్నాడు. శక్నోతి అంటే సహించుటకు సమర్థుడగుచున్నాడు. సయుక్త ససుఖీ నరః అలాంటి వాడు యోగియు, అతడు సుఖవంతుడు అగును. సయుక్త అంటే యోగి, ససుఖి అంటే గొప్ప సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. శక్నోతి హైవ యస్సోడం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహం. ప్రాక్ శరీర విమోక్షణాత్ ప్రాక్ అంటే ఇంతకు ముందే, శరీర విమోచనకు ముందే, శరీరం చనిపోయడానికి ముందే ఏం చేస్తున్నాడు అతను? కామ క్రోధోద్భవం వేగం కామము ఈ క్రోధం వల్ల వచ్చిన భావాల వల్ల వచ్చిన వేగాన్ని శక్నోతి అంటే సహించడం, సోడం యస్సోడం అంటే సహించుటకు, శక్నోతి సమర్థుడగుచున్నాడు. సయుక్త వాడు యోగి అగును, ససుఖి వాడు సుఖమును పొందును, మహాజ్ఞాని అగును అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఎవడి ఈ శరీరం విడిచకపోవడము ఇచ్చోటనే ఈ జన్మయందే కామక్రోధముల వేగమును అరికట్టగలుగుచున్నాడు, అతడే యోగియు, చిత్తోపరతి కలవాడును, సుఖవంతుడును అగును. మోక్షమునకు వలసిన సాధనా సామగ్రిని ఈ జీవితమునందే సమకూర్చుకొనవలె. మరి ఒక లోకమున గాని మరి ఒక జన్మయందు గాని ఆ పని సాధ్యపడదు. భూలోకము కర్మభూమి, సాధన చేయుటకు అనువైన ప్రదేశము. స్వర్గాది ఊర్ధ్వలోకములందు గాని పాతాళాది అధిలోకములందు గాని పరమార్థ సాధనకు ఎక్కువ అవకాశాలుండు. ఏ లోకంలోనూ మనం ఇలా ధ్యానం చేయడానికి కానీ తపస్సు చేయడానికి కానీ ఇలా కర్మలు చేయడానికి కానీ అవకాశం లేదండి. ఈ లోకంలోనే నీకు ఇప్పుడే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. 19వ శ్లోకమున ఇహైవ తైర్జిత సర్గ అంటే ఈ ప్రకారముగా ఇహైవ ఇచ్చోటనే అనే పదము ఒకే అధ్యాయమున ఒకే సందర్భమున 2 పర్యాయములు వాడబడుచుట. ఇచ్చోటనే ఈ లోకమందే ఈ జన్మమందే ఆధ్యాత్మిక సాధన త్వరితముగా పూర్తి చేయవలనని భగవంతుడు నొక్కి చెప్పినట్లంది. అంటే మోక్షానికి కావలసిన సాధనా సామగ్రి అంతా ఈ భూలోకంలోనే ఉందండి. ఈ భూలోకంలోనే మన నిష్కామ కర్మలు చేస్తే మన చిత్తము మనకి ఎలా ఉంటుంది? నిర్మలమవుతుంది. నిర్మలమై జ్ఞానం అనేది మనకు లభ్యమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? శరీర విమోక్షణకు ముందే అంటే శరీరం పడిపోవడానికి ముందే ఈ కామక్రోధోద్భవాలు వచ్చిన భావాలు వచ్చిన ఉధృతిని శక్నోతి హైవ యస్సోడం. యస్సోడం అంటే భరించుట, సహించుచున్నాడు. శక్నోతి అంటే ఆడు సమర్థుడగుచున్నాడు అంటే వచ్చినా సరే వాటిని పట్టించుకోకుండా అతని దృష్టి అంతా నిర్మలంగా ఉందో, స్థిరంగా ఉందో అలాంటి వాడు సయుక్త, వాడు యోగి. ససుఖి వాడు సుఖాన్ని పొందుతున్నాడు అని కృష్ణ పరమాత్మ మనకి చాలా చక్కగా ఈ శ్లోకంలో బోధిస్తున్నారండి. మోక్షానికి కావలసిన సామగ్రి ప్రాక్ శరీర విమోక్షణాత్ ఈ శరీరం విడిచుటక పూర్వమే అంటే మరణము రాకపూర్వమే కామక్రోధాదుల విజయమును సాధించవలనే హెచ్చరించరి. ఎలయనగా మానవ జన్మయ్యే వచ్చినని గాని ఒకవేళ వచ్చినా మోక్షం సాధనకు చక్కని అవకాశం కలుగునని గాని ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఈ జీవితాన్నే సదుపయోగం చేసుకోవాలి. నిరంతరము పరమార్థ లక్ష్యముకే ప్రయత్నం సెలపవలను. మనం కూడా ఈ జీవితాన్నే లక్ష్యం చేసుకోవాలి. ఈ జీవితంలోనే పరమార్థ లక్ష్యమునకే ప్రయత్నం చెయ్యాలి. ప్రపంచ విషయాలు కొద్దిగా తగ్గిద్దాము, పూర్తిగా తగ్గించడం ఎలాగా ఈ సంసారంలో ఉంటూ, కానీ తగ్గించి మనం ఆత్మజ్ఞానం వైపు వెళదాము. మనకి మన గురువు గారి సినిమా వస్తుంది, అందరూ చూడాలి ఈ సినిమా. ఈ సినిమా ప్రతి వాళ్ళు చూస్తేనే మనకి గురువు గారి ఖ్యాతి మనకి వినిపిస్తుంది. గురువు గారి మనకి ఎనర్జీ మనకు వస్తుంది. మళ్ళీ ఉండదు. ఉదయాన్నే మార్నింగ్ షో వేస్తాయట. ఎక్కడ ఏదైతే మీరు అందరూ కూడా ట్రై చేయండి. అలాంటి మహాయోగి సినిమా నిజంగా అతను నిన్న మొన్న వాటి వరకు మనతోనే జీవించారు. అలాంటి మహాయోగి అంటే శరీర విమోక్షణకు ముందే అతను ఏం చేశాడు? ఈ కామక్రోధాల్ని అరికట్టి ధ్యానము ఇంద్రియ నిగ్రహాదులు చక్కగా
చేసి ఆయన శరీర పతనానికి పూర్వమే ఈయన భగవత్ తత్వాన్ని ఉపదేశించుకున్నాడు. ఆత్మానందంలో లీనమైపోయాడు. అందరికీ ఇది బోధించాడు, ప్రపంచానికే బోధించాడు. మహనీయుడేడు. అలాంటి మహనీయునికి అనేక వేల నమస్కారాలు. ఇలాంటి మహనీయులు మన దేశంలో కోకొల్లలండి, ఎంతో మంది ఉన్నారు. మనమటండి మనకి పూర్వకాలంలో అటండి మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. మీకు ఈ కథ ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు. ఆగస్టు 15 మనకు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందండి. అంటే ఆగస్టు 14వ తారీఖు అంటే ఆగస్టు 15వ తారీఖు 12 గంటలకు మనకు స్వాతంత్రం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా మీకు ఎవరికైనా? వృషభం స్థిరంగా ఉంటుందట. తర్వాత ఏమో వృషభ రాశిలో వచ్చారు. అభిజిత్ లగ్నం అర్ధరాత్రి 12 గంటలకి. మనకి ఏరువాక కూడా చూడండి, అర్ధరాత్రి 12 గంటల 1 గంటకి 12 గంటలకే ఉంటాయి ముహూర్తాలు. అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్త టైం చాలా మంచిదని కాబట్టి అది పడతారు. ఈ రాత్రి మార్చాయట. అప్పుడు లార్డ్ మౌంటైన్ ఉండేవాడట. లార్డ్ మౌంటైన్ ఏం చేశాడట, అతను ఒప్పుకోలేదటండి, డేట్ మార్చడానికి ఒప్పుకోలేదట. అతని పేరు పండిట్ హరదేవ్. ఆ పండిట్ హరదేవ్ ఎలాగైనా సరే ఇది మార్చాలి అని అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రథమ రాష్ట్రపతి కదండి, అతని దగ్గరికి వెళ్ళి చెప్పారట. లార్డ్ మౌంట్ బాటన్ దగ్గరికి వెళ్ళి డేట్ మార్చమండి, కనీసం టైం మారుస్తాము, తెల్లవారుజామున 12 గంటలకు మేము పెట్టుకుంటాం అన్నారట. అయితే సరే అన్నాయంటే, టైం మార్చుకోండి మీ ఇష్టం అన్నాయంటే. టైం మనం మార్చి వృషభ లగ్నంలో పెట్టాం. వృషభ లగ్నంలో పెడుతుంటే స్థిరంగా ఉంటుందట. వృషభం ఎలా స్థిరంగా ఉంటుందో అది మన భారతదేశం స్థిరంగా ఉంటుందని వృషభ లగ్నంలో పెట్టారట. తర్వాత అభిజిత్ లగ్నం అంటే 12 గంటలకు లగ్నం పెట్టడం. తర్వాత ఆ రాత్రి ఫైనల్ చేశారట. ఆ టైంలో పుడితే ఇక దాని భవిష్యత్తు ఇంకా స్థిరంగా ఉంటది. తర్వాత మరి ఇంకా హ్యాపీగా ఉంటుంది. చంద్రుడు కూడా పుష్య నక్షత్రంలో ఉన్నాయంట. దీనికి మించిన నక్షత్రం లేదట, జ్యోతిష్కం లేదట. పుష్య నక్షత్రంలో ఉంటే చాలా పవర్ఫుల్ నక్షత్రం అట చంద్రుడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ 12 గంటలకి మన జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు స్పీచ్ మొదలు పెట్టారట. అర్ధరాత్రి 12 గంటలకు మనకు స్వాతంత్రం వచ్చింది. ఇది విషయం మొన్నే ఇందులో యూట్యూబ్ లో కూడా వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. 12 గంటలకు ముహూర్తం అంటే నిజంగా ఎంత బాగుందో అనిపించింది. ఏంటి 12 గంటలకు పెట్టారటి 12 గంటలకు పెట్టారటి అనుకున్నాం, కానీ దాని కథ ఇదనమాట. అంటే మహానుభావులు ఈ హరదేవటండి చాలా ప్రాముఖ్యత గల నిపుణుడటండి. ముహూర్తాలు పెట్టడంలో అతను అందివేసిన చెయ్యటండి. అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని మనం నమ్మం, కానీ జ్యోతిష్ శాస్త్రం కూడా చాలా అద్భుతమైన శాస్త్రం అనమాట. అంటే ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతున్నాయి. అలాగే దానికి ముందే పాకిస్తాన్ వాళ్ళు కొన్ని గంటల ముందే వాళ్ళు ప్రకటించారట. ప్రకటిస్తే అంటే ఆగస్టు 14వ తారీఖు వాళ్ళకి, 15వ తారీఖు మనకని ప్రకటిస్తే వాళ్ళు ఏం జరిగింది, 1 year అవతలకు యుద్ధాలు వచ్చినాయి, అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పటికీ వాళ్ళు అనేక రకాల బాధలతోటే పాకిస్తాన్ ఉంది. ఇండియా మటుకి ఎంతమంది ఉన్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని జాతులున్నా మరి కలిసే ఉంది. కాబట్టి శీర్షతే ఇది శరీరం, శిథిలమైపోయినదే శరీరము. ఇది ఉద్భుత ప్రాయము. మరియు మృత్యు అనేది పలానా సమయంలో వచ్చినని ఎవరు చెప్పలేరు. వార్ధక్యమునకే గాక బాల్య యవ్వనమునందు కూడా జనులు మరణించుతున్నారు. కాబట్టి సాధారణం వార్ధక్యం వరకు వాయిదా వేట అవివేకమే. మరియు ముసలితనమున శక్తి సామర్థ్యములకు పోనుచు ధ్యానాదులు, ఇంద్రియ మనోనిగ్రహాదులు చక్కగా జరగవు. కాబట్టి శరీర పత్రమునకు పూర్వమే కామాదుల వేగము నరికట్టి ధ్యానాదులను సలుపుడని భగవానుడి హెచ్చరించినాడు. అట్లు చేయవాడే సుఖవంతుడని పేర్కొన్నాడు. ససుఖి అట్లు చేయనచో మహావినాశము తటస్థించనని శృతులను ఘోషించుచున్నవి. మనకేం చెప్తున్నాడండి ఈ వేదాలు? అవి ఏం చెప్తున్నాయి? చిన్నప్పటి నుంచి ధ్యానము, సజ్జన సాంగత్యము, మరి స్వాధ్యాయనము ఉండాలి. పోనీ చిన్నప్పుడు మనం విగ్రహారాధన చేసిన తర్వాత అయినా సరే ధ్యానంలోకి రావాలి. ఈ ధ్యానాన్నే సలపాలని భగవానుడు హెచ్చరిస్తున్నాడు. అట్టివాడే సుఖవంతుడవుతాడు. దీనిని బట్టి సుఖమునపేక్షించేవాడు మున్ముందు తన యందలి ముఖ్య శత్రువులకు కామము, క్రోధములను జయించవను. ఈ కామక్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి. కామక్రోధాన్ని జయించాలంటే మనం ధ్యానం ద్వారానే దాన్ని జయించగలము. అరిషడ్వర్గములందు కామక్రోధముల ప్రధానములగుటచే ఆ రెండు ఇక్కడ చెప్పడను తక్కిన దోషములు కూడా వానితో పాటు అన్వయించుకొనవలను. అనగా అన్నిటినీ జయించ అరిషడ్వర్గాలన్నిటినీ జయించాలని. ఒకదాన్ని జయించి రెండో దాన్ని మనం వదిలేస్తే అది మహావృక్షం అయిపోతుంది. కాబట్టి మనం అన్నిటినీ జయించగలిగే శక్తి ఉండాలి. ఏం చెయ్యాలి? ముందు నుంచి మనం చిన్నప్పటి నుంచి మొక్కై వంగనిది మానై వంగున అని ఒక కథ కూడా ఉందండి. అంటే చిన్నప్పటి నుంచి మనం ఈ ఆధ్యాత్మిక మార్గములో వెళ్ళాలి, కష్టపడి పని చెయ్యాలి. ఇవన్నీ మనం చేస్తేనే మన జీవితం బాగుంటుంది. దీనికి ఒక చిన్నగా ఉపమానం ఏంటంటే, ఒక తండ్రి కొడుకు ఉన్నారట. కొడుకు చాలా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారట. విపరీతంగా ఖర్చు పెట్టేసి ఆయన మరి పబ్బులకని, పార్టీలకని, సినిమాలకని ఇలా ఖర్చు పెడుతున్నాయట. అప్పుడు తండ్రి పిలిచి కొడుకున్నానంటే,
నాయన ఇక నేను నీకు డబ్బులు ఇవ్వలేను, నువ్వు నీ నువ్వు సంపాదించుకొని నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకో అని అంటే, ఒక్క రూపాయి సంపాదించి పట్టురాని అంట. ఇంట్లోకి అప్పుడు ఏం చేసేట, తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని బతిమాలి ఒక రూపాయి తెచ్చేట. తెచ్చాక కొడుకు, నాన్న ఇదిగో రూపాయి ఇదిగో అని అంట. అంట్లోకి తండ్రి అని అంట, సరే ఆ రూపాయిని ఆ బయట కాలువలోకి విసిరి అని అంట. అంట్లోకి ఈ పిల్లవాడు ఆకతాయితనం కదా, ఆ రూపాయి వెంటనే విసిరేసాడు. విసిరేసాక మన్నాడు అన్నాయంట, మరి ఇవాళ కూడా నువ్వు వెళ్ళి పట్టురా అన్నట. ఇవాళ కూడా వెళ్ళి ఓ రూపాయి పట్టురా అన్నట. సరే అని మన్నాడు వెళ్ళి వాళ్ళ అక్కను బతిమాలి అక్క దగ్గర ఓ రూపాయి తెచ్చుకున్నాయంట. రూపాయి తెచ్చుకుని నాన్న ఇదిగో అన్నాయంట, ఇవాళ నువ్వు ఆ కాలంలో మళ్ళీ పడేయనంట. మళ్ళీ పడేసాట. పడేసాక అప్పుడు చెప్పాట, నువ్వు ఇది సంపాదించుకున్నదైతే అలా పడేయలేవు, కాబట్టి నువ్వు కష్టపడి సంపాదిస్తేనే ఈ ఇంటికి వస్తావు, లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోతావు. నువ్వు కష్టపడకుండా నువ్వు కేవలం తేరగా వచ్చిన డబ్బులతోటి ఆనందాన్ని అనుకుంటున్నావు. అది ఆనందం కాదు. నీ భవిష్యత్తులో నీకు చాలా బాధలు కలుగుతాయి, నీ జీవితం అంతా నిస్సారమైపోతుంది. కాబట్టి నువ్వు ఒక్క రూపాయినా సంపాదించగలిగే శక్తి వస్తే అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను, అప్పుడు నా దగ్గర ఉండనిస్తాను, లేదంటే బయటికి గింటేస్తాను అనేట. సరే అని అప్పుడు ఏం చేసేట, వెళ్ళి 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 కష్టపడదాం అనుకోట్లోకి ఎక్కడా పని లేదు. పని లేకపోతే ఒక ఎండలో మాడిపోయాడు, ఆహారం లేదు, మంచినీళ్ళు లేదు, ఎవరో ఫ్రెండ్స్ కూడా రానివ్వట్లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తులోకి అలా వెళుతూ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాట. ఒక ముసలావిడ చాలా కష్టపడి లగేజ్ అంతా మోసుకుంటుందంట. మోసుకుంటే అప్పుడు దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను లగేజ్ మోయమంటారా అని అంట. అలాగే బాబు అందని ఓల్డ్ లగేజ్ తెచ్చిందంట. ఆ ముసలావిడ లగేజ్ అంతా భుజాన్ని వేసుకొని అవన్నీ నానా కష్టాలు పడి దెబ్బలు తగిలి, అంటే మొదటిసారి చేయడం కదా, విపరీతంగా రక్తాలు వచ్చేస్తున్నాడు. రక్తాలు వచ్చేస్తుంటే అప్పుడు తీసుకెళ్ళి ఎలాగైతే ఆమెను ఆటోలో కూర్చోబెట్టాడు. ఆటోలో కూర్చోబెట్టాక అది పూర్వకాలం కదా, ఒక రూపాయి ఇచ్చిందంట ఆమె. ఆ రూపాయి ఇస్తే ఆ రూపాయి చాలా భద్రంగా ఎక్కడ పోద్దాం ఇలా పట్టుకుని, ఇంతకు ముందు వందల వేలు ఎగరేసినాడు ఈ రూపాయిని చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడంట. ఎందుకంటే తన కష్టార్జితం ఎంతో కష్టపడి సంపాదించింది. బట్టలన్నీ మాసిపోయినాయి, శరీరం అంతా రక్తశక్తం అయింది ఈ లగేజ్ కి. అప్పుడు ఇంటికి వచ్చాయట, నాన్న ఇదిగో నా రూపాయి నేను తెచ్చాను, కష్టపడి తెచ్చాను అన్నాడట. కొడుకు పోయే పరిస్థితి చూశాడు. చూసాక అన్నాయంట, ఏది ఆ రూపాయి అంటే తీసుకున్నాడు. తీసుకుని ఇలా బయటకి ఇసిరేద్దామని ఇలాగ యాక్ట్ చేస్తే వెంటనే కొడుకు హఠాత్తుగా వచ్చేసి, నాన్న నువ్వు ఆ పని చెయ్యొద్దు, ఇది నేను ఎంత కష్టపడి రూపాయి సంపాదించాను, ఈ రూపాయి నేను ఎంతో కష్టపడి సంపాదించింది, ఇది నా జీవితంలో ఎంతో విలువైంది అని ఆ రూపాయి పట్టుకుని ఇలా గుండెకి అద్దుకున్నాడు. అప్పుడు చెప్పాడు, నాన్న నేను కూడా ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాను, నా డబ్బులు నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు, మరి నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినావు నేనెంత బాధపడాలి, నువ్వు ఒక్క రూపాయికి ఎంత బాధపడుతున్నావు కదా, నేనెంత బాధపడాలి అని అంటే. అంట్లోకి అప్పుడు కొడుకు తెలిసింది, నిజమే నాన్న, నిజమే నేను తప్పు పని చేస్తున్నాను, నాకు నేను అన్నిటికీ పనికిరాని వాటికి ఉపయోగిస్తున్నాను, నేను చాలా తప్పు చేస్తున్నాను నాన్న, నాకు తెలిసింది నాన్న, కష్టం అంటే ఏంటో తెలిసింది అన్నట్టు. అలాగా మనం ఏం చేయాలంటే మొదట్లో ధ్యానం చేసేటప్పుడు కష్టంగానే ఉంటుంది, కూర్చోవడం కష్టం, తర్వాత ధ్యానం చేయడం కష్టం. మనం సినిమా చూడకుండా ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఏంటి, ఆ టీవీ చూడకుండా ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఏంటి, మన వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు అక్కడ ఉండకుండా ఇక్కడ ఉండడం ఏంటి అని చాలా కష్టంగా ఉంటుందట. ఈ సుఖమునకు అపేక్షించేవాడు ఈ కామక్రోధాలను వదలలేడట, బయట వచ్చిన విషయ సుఖాలను వదలలేడట. అరిషడ్ వర్గాన్ని కామక్రోధముల ప్రధానములొడితే ఆ రెండు ఇక్కడ చెప్పబడిన తక్కిన దోషములతో పాటు మిగతావన్నీ వస్తాయట. కాబట్టి అన్నిటినీ ప్రబల శత్రువులు నిత్యవైరులు కావున సాధకుడు ఒక కంటితో నిరంతరము వాటిని కరిపెట్టుకుంటూనే ఉండాలి. ఏదైనా చెడ్డ ఆలోచన వస్తే వెంటనే ఎరుక మన దగ్గర ఉండాలి, ఎరుక ఉండి ఆలోచనను తుంచి బయటపడేయాలి. జీవులారా, శరీరమును విడిచుటకు పూర్వమే ఇంద్రియములను మనస్సును కామక్రోధాది అరిషడ్వర్గమును జయించడానికి ప్రయత్నింపుడు. మరణం ఎప్పుడు ఆసన్నమగును ఎవరికి తెలియదు కనుక ఎల్లకాలమందు సాధన యందు అప్రమత్తులై ఉండవలను. సాధన చేస్తూ అప్రమత్తులై ఉండాలట. అమూల్యమొక మానవ జీవితమును భోగాదులందు గడుపు వేసి వ్యర్థము చేయకుడు. ఈ ప్రకారము నీ మనోవికారములను జయింపగలిగినచో అపార సుఖమును ఆత్మానందమును పడేయగలరు అని భగవానుడు ఈ శ్లోకము ద్వారా జీవులకు హెచ్చరించుతున్నారు. శరీరం విడవడానికి పూర్వమే, చనిపోవడానికి పూర్వమే ఇంద్రియాలని మనస్సుని కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించాలి. కామం వస్తే దానికి కామానికి ఏం చెయ్యాలి, కామం కోరికొస్తే దాన్ని తీసేయాలి. క్రోధం వస్తే ఏం చేయాలి, ప్రేమను పెంచుకోవాలి, ఇతరుల మీద ప్రేమను పెంచుకోవాలి. అలాగే లోభం వస్తే నువ్వు దానం చేయడానికి ప్రయత్నించాలి. మాత్సర్యం వస్తే ఇంకా నువ్వు వాళ్ళని చేయడానికి ప్రయత్నించాలి. ఇలా రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తే మన జీవితం ధన్యమవుతుందట. భోగాదులందు గడిపివేసి వ్యర్థమ చేయకుడు.
ఈ ప్రకారం మనోవికారములు జయింపగలిగినచో జీ అపార సుఖమును ఆత్మానందమున పడేయగలరు. ఆధ్యాత్మిక మార్గమున సమర్థత సోమరితనము పనికిరాదు. ఆయువు యొక్క ఒక్కొక్క క్షణము గడిచిపోయినచో తిరిగి ఎన్ని కోట్ల రత్నములు వెచ్చించినను అది మరల లభించదు. కావున దానిని వ్యర్థముగా గడపక ఇంద్రియ జయము ద్వారా ఆత్మాన్వేషణము గావించవలను. వేగమని చెప్పుడచే కామాదులు గొప్ప సంక్షోభము కలగజేయలను వ్యక్తమగుతున్నది. అంటే కామక్రోధాదుల వేగం అని చెప్పారు కదా, ఆ కామక్రోధాదుల వేగం అంటే గొప్ప సంక్షోభం అండి, గొప్ప ఉన్మాదము, గొప్ప సమ్మోహము. దానివల్ల ఏం జరుగుతుంది, మన మనసులో విపరీతమైన స్ట్రెస్ వచ్చేస్తుంది. అలాంటివన్నీ పనికిరావు అని చెప్తున్నాడు. కావున దానిని వ్యర్థముగా గడపక ఇంద్రియ జయము ద్వారా ఆత్మాన్వేషమును గావించవలను. వేగమని చెప్పుడితే కామాదులు గొప్ప సంక్షోభము కలుగజేయలను వ్యక్తము చేయుచున్నది. గొప్ప సంక్షోభం అంటే గొప్ప స్ట్రెస్, గొప్ప మరి అలజడి, తర్వాత ఏమో ఈ లోపలంతా ఉద్రిక్తత, ఇవన్నీ కలగజేస్తాయండి. కాబట్టి అవన్నిటినీ నాశనం చెయ్యాలి. స నరహ అనే దానికి ప్రకారముగా కామాదులు జయింపగలుగువాడే నరుడు. కామాదులన్నింటినీ జయించేవాడే నరుడు అని చెప్తున్నాడు. శక్నోతి అనే పదం వల్ల భక్తి వైరాగ్యాదుల ద్వారా కామాదులను సులభముగా అణిచివేయవచ్చున స్పష్టమగుతున్నది. సజ్జన సాంగత్యం ద్వారా కామాదులను అణిచివేయచ్చు. ధ్యానం ద్వారా ఈ కామము క్రోధాన్ని అణిచివేయచ్చు. కాబట్టి స్వాధ్యాయనం ద్వారా ఈ కామక్రోధాన్ని అణిచివేయచ్చు. స్వాధ్యాయనం అంటే స్వ అధ్యయనము, అంటే బుక్స్ చదవడమే కాకుండా అవి మనకు వర్తించేటట్టుగా మనం చేస్తున్నామో లేదో చూసేటట్టుగా మనకు ఉండాలండి. శరీర పతనం కాకపూర్వమే మోక్ష ప్రయత్నం ఆచరించవలను. ఈ మోక్ష ప్రయత్నములో ముఖ్యమైనది కామక్రోధాదులను జయించుట. అట్లు వారిని జయింపగలుగువాడే పూర్ణ సుఖమున పడేయగలు గాని అన్యుడు కాదు. ఈ ప్రకారముగా కామాదులను జయించి అంతర్ముఖ దృష్టి గలవారు బ్రహ్మానుభూతిని పొందగలనని చెప్పుతున్నారు. శరీర పతనం కాకప్రతమే మోక్షానికి మనం ప్రయత్నం చేయాలి. మనం చేసే ప్రయత్నం ఇదే. భగవద్గీత చదువుతున్నాం, చక్కగా ధ్యానం చేస్తున్నాం, రాత్రి ధ్యానం చేస్తున్నాం, పొద్దున్న ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ మన ఈ ధ్యాన ప్రయత్నాలే. మోక్ష ప్రయత్నాల్లో ముఖ్యమైనది ఏంటి, కామము క్రోధము జయించడం వల్లే మనం ఈ క్లాసులో చక్కగా మనం చదువుకోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. అట్లు వారిని జయింపగలుగువాడే పూర్ణ సుఖం పడేయగలగను గాని అన్యుడు కాదు. ఈ ప్రకారముగా కామాదులను జయించి అంతర్ముఖ దృష్టి గల వారు బ్రహ్మానుభూతిని పొందగలగనని చెప్పుదురు. శక్నోతి హైవయసోఢం ప్రాక్శరీర విమోక్షణాత్. శరీర విమోక్షణకు పూర్వమే, ప్రాక్ అంటే పూర్వమే, శరీర విమోచనకి అంటే శరీరం చనిపోవడానికి ముందే కామక్రోధాద్భవం వేగం, కామక్రోధముల యొక్క వేగము ఉధృతిని శక్నోతి హైవయస్సోడం. యస్సోడం అంటే సమర్థుడు, సహించుటకు, వాటిని జయించుటకు శక్నోతి సమర్థుడగుచున్నాడు. సయుక్త ససుఖీ నరహ, వాడు యుక్తుడు, యోగయుక్తుడు, ససుఖీ నరహ సుఖమును పొందుచున్నాడు. ఇది ఈ శ్లోకం యొక్క